అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఇవాళ జూన్ 22 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ వచ్చి 89 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయింది. 24,102 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 57,935 దగ్గర క్లోజ్ అయింది, 250 పాయింట్స్ ప్లస్. అలాగే సెన్సెక్స్ 77,094 దగ్గర క్లోజ్ అయింది, 291 పాయింట్స్ పెరిగింది. సో ఇవాళంతా కూడా మార్కెట్స్ పొద్దున్న నుంచి కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఒక రేంజ్లో వచ్చి 150 పాయింట్స్ నిఫ్టీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు క్లోజింగ్లో వచ్చి 89 పాయింట్స్ దగ్గర పాజిటివ్ అయింది. సో గ్లోబల్గా అంతా కూడా ఈ వీక్ లాస్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క అగ్రిమెంట్ అవటం, ఇరాన్ అమెరికా అగ్రిమెంట్ అవటం, క్రూడ్ వచ్చి బిలో 80 దాకా రావటం, నిఫ్టీ వచ్చి 24,000 అబోవ్ క్లోజ్ అవటం. సో ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో నిఫ్టీ అయితే ఇప్పుడు 24,000 అబోవ్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ 24,300 నుంచి 500 మధ్యలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ బాగా సపోర్ట్ ఉంది, 58,000 దాకా వచ్చింది. సో మొన్న ఫ్రైడే ఓన్లీ ఏదైతే ఐటీ కంపెనీస్ డౌన్ అయినాయో అవన్నీ కూడా ఇవాళ కొంత రిలీఫ్ ర్యాలీ లాగా వచ్చాయి. ఈ టీసీఎస్ ఆల్మోస్ట్ 2%, 1% పెరిగింది, ఇన్ఫోసిస్ 1% పెరిగింది. అలాగే హెచ్సిఎల్ టెక్ కానీ, పర్సిస్టెన్స్ కానీ, తర్వాత ఓఎఫ్ఎస్ఎస్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా 1-2% పెరగడంతో కొంచెం పాజిటివ్స్ వచ్చాయి. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ వల్ల కొంచెం గ్రీన్లో వచ్చాయి. ఐషర్ మోటార్ 0.5%, అలాగే మారుతి 0.2%, అలాగే బజాజ్ ఆటో అయితే 1%, హుండై వచ్చి 1%, టీఎంపీవీ 1%, హీరో మోటార్ 0.5%, టీవీఎస్ మోటార్ 1%, అలాగే ఎస్కార్ట్స్ ఇవాళ బాగా పెరిగాయి, దాదాపు 5% దాకా పెరిగింది ఎస్కార్ట్స్. సో ఇవన్నీ ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ స్టాక్స్, తర్వాత ఫార్మా స్టాక్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. సో ఇవాళ టాప్ సెక్టర్స్ తీసుకుంటే ఫైనాన్స్ సెక్టర్ 1% దాకా పెరిగింది, అలాగే ఎనర్జీ 0.78% పెరిగింది, అలాగే ఫార్మా 0.6%, తర్వాత పిఎస్సి, ఐటీ స్టాక్స్ కూడా 0.5%, ఆటో కూడా 0.4% ఇలా పెరిగింది, సర్వీస్ సెక్టర్స్. సో అన్ని సెక్టర్స్ కూడా మంచి ర్యాలీ అయితే నమోదు చేస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్న రానున్న రోజుల్లో ఏంటంటే నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా, ఇవాళ మండే కాబట్టి ఈ వీక్ అంతా కూడా ఎలా ఉంటుంది ర్యాలీ అంటే పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే టెక్నికల్గా 24,000 అనేది మేజర్ సపోర్టు, అది 24,100 పైన ఉంది కాబట్టి నిఫ్టీ అక్కడ 2-3 సార్లు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి 24,000 దగ్గర మళ్ళీ బయింగ్ చేసుకోండి, 24,200, 300 దాకా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే మంచి ర్యాలీ అయితే మార్కెట్లో వస్తుంది. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే మేజర్ ర్యాలీ వచ్చాక ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్ వైపు ర్యాలీ వెళ్ళింది. సో మిడ్ క్యాప్లో ర్యాలీ అంతా కూడా సెలెక్టివ్ కంపెనీస్లో మంచి వాల్యూమ్స్ బిల్డ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్స్ అంతా కూడా మంచి మూమెంట్ అయితే కనపడుతుంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా దాదాపు 1%, ఓవర్ 2% పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో వాల్యూమ్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఫుల్గా ఎఫ్ఐఎస్ పెనట్రేషన్ ఇంకా రాలేదు. సో డిఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ బయింగ్ చేస్తున్నారు, కానీ ఒక సాలిడ్ ట్రెమండస్ బుల్ మార్కెట్ అయితే ఇంకా రాలేదు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నెక్స్ట్ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉంది, ఎందుకంటే జస్ట్ 1,000 పాయింట్స్ మాత్రమే పెరిగాయి. సో ఆల్ టైమ్ హై తీసుకుంటే మనకి 26,500 దాకా ఉంది. సో ఆ రేంజ్లో నిఫ్టీ రావాలంటే ఏ సెక్టర్స్ బాగా కాంట్రిబ్యూట్ చేయాలి అంటే మెయిన్ బ్యాంకింగ్లో వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి బాగా ఆగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూషన్ బాగుండాలి. అలాగే రిలయన్స్ ఇప్పుడు మంచి న్యూస్ వచ్చింది, జియో ఫైనాన్స్ ఐపీఓకి వస్తుందని ఉంది. సో రిలయన్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ రెండు కాంట్రిబ్యూషన్ చేస్తే మంచి మార్కెట్స్లో మంచి జోస్ వచ్చి మంచి మూమెంట్స్ అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు మనం కమోడిటీ మెటల్స్కి వెళ్తే గోల్డ్ మేజర్గా 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ వచ్చి 2,40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ వచ్చి 7,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ 4,200 దగ్గర ప్రజెంట్ ఉంది. అంతకుముందు లాస్ట్ ఫ్రైడే చూస్తే 4,100 దాకానే వచ్చింది. సో మేజర్గా 4,100 మేజర్ సపోర్ట్ అయితే కనపడుతుంది. అలాగే సిల్వర్ చూసుకుంటే ఒక్కసారిగా సిల్వర్ యొక్క రేట్లన్నీ కూడా బాగా తగ్గాయి.
2,30,000 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు రివర్సల్ అవుతుంది. కాబట్టి సిల్వర్ కూడా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో చూసుకుంటే 2,30,000 నుంచి ఇప్పుడు 2,45,000 ఆ రేంజ్ దాకా కూడా వచ్చింది. సో ఇక్కడ ర్యాలీ అయితే కనపడుతుంది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మార్కెట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ నోట్లోకి వస్తున్నాయి. సో సెలెక్టివ్గా బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు, బై అండ్ డిప్స్ ర్యాలీ చేసుకోవచ్చు. సో ఇవ్వండి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషను. దీని మీద మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు సజెషన్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.